మనకు 30 వెల్‌నెస్ సీక్రెట్స్ నేర్చుకొని, దానివల్ల మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఒకడు వచ్చినట్టు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్, దాంట్లో ఈవెన్ ఒకటి చేసినా కూడా కొన్ని సంవత్సరాలకి మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనకి హెల్త్ ప్రాబ్లమ్‌లు వస్తాయి. ఏంటిది? స్ట్రెస్‌గా ఉండటం, 7 గంటలు నిద్రపోవటం, 7 గంటలు నిద్ర లేకపోవడం రాత్రులు, తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఆ తర్వాత కాఫీ, టీలు ముందు మాకు తాగటం, షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకేజ్ ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా వాడటం, తర్వాత నీళ్ళు సరిగ్గా తాగకపోవటం, తాగే పద్ధతి తెలియకపోవటం, న్యూట్రిషియస్ ఫుడ్డే తీసుకోకపోవటం, తర్వాత రోజులో 5, 6 సార్లు తినటం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత మళ్ళీ కాఫీ, టీలు, నీళ్ళు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. వీటన్నిటి వలన ఈ 9 మిస్టేక్ చేయడం వల్ల మనకేమొస్తుంది? కాన్‌స్టిపేషన్ వస్తుందనమాట. గ్యాసు, బ్లోటింగు, మన గట్ అంతా పాడైపోతుంది. ఈ 10 ప్రాబ్లమ్‌ల వలన ఏమవుతుంది? మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ తర్వాత మన ఇంబాలెన్స్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. తర్వాత ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. దీనివల్ల వచ్చే 10 ప్రాబ్లమ్‌లు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేది ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ వస్తుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ వస్తుంది కొంతమందికి. తర్వాత కొంతమంది మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది కనపడదు మనకి బయటికి. దీనికి కావాలంటే బ్లడ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ బాగా పెరిగి ఉంటుంది. చాలా మందికి ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఉంటాయి. తర్వాత హెచ్‌డీఎల్ తక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఫ్యాటీ అయిపోద్ది. థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. డి విటమిన్ తగ్గుతుంది. బి12 తగ్గుతుంది. లాస్ట్‌లో వచ్చేది డయాబెటిస్. కనుక ఇవన్నీ మనం చెక్ చేసుకున్న, బ్లడ్ టెస్ట్ చేసుకున్నా, డబ్బులుంటే చేసుకుంటే తెలిసిద్దనమాట మనం ఏ లెవెల్‌లో ఉన్నాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ లెవెల్‌లో ఉంది, కొలెస్ట్రాల్ ఏ లెవెల్‌లో ఉంది, ఫ్యాటీ లివర్ ఏ లెవెల్‌లో ఉంది, డి విటమిన్ ఎంత తక్కువ ఉంది, బి12. కానీ ఒక్క టెస్ట్ చేయించుకోండి. హెచ్‌బీఏ1సీ టెస్టు బిలో 5.6% ఉండాలి. బిలో 5.6% ఉంది. కానీ ఓవర్ వెయిట్ ఉన్నామంటే కన్ఫర్మ్‌గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉంటుంది. డి విటమిన్, బి12 చాలా మంది తక్కువ ఉంది. కనుక ఈ ఒక్క టెస్ట్ ఒక 300, రూ. 350 అవుతుంది. ఈ టెస్ట్ చేసుకొని అందరూ గ్రూప్‌లో పెట్టండి. ఒకప్పుడు నేను ఇందులో 7 మిస్టేక్‌లు చేసేవాడిని. స్ట్రెస్ ఉండేది కాదు. ఎక్సర్సైజ్ చేసేవాడిని. శుభ్రంగా నిద్రపోయేవాడిని. కానీ లాభం ఏంటి? నాకు 7 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 11 టాబ్లెట్‌లు వేసుకున్నా. వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ మనం ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఆపేసుకోవాలి. తర్వాత కుదిరితే అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. లేదా ఒక్క టెస్ట్ చేయించుకొని పెట్టండి నాకు గ్రూప్‌లో. తర్వాత ఏం చేయాలి? రోజు 1 అవర్ వాకింగ్ కంపల్సరీ. 7 గంటలు నిద్రపోవడం కంపల్సరీ. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి? రోజు 4 లీటర్ నీళ్లు తాగాల. 2 సార్లు మల విసర్జనకెళ్ళాల. రోజు 2 సార్లు మాత్రమే తినాల ఆకలేసినప్పుడు. ఈ ప్రొసీజర్ అందరికి తెలుసు కదా మనందరికీ. నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్ట ముట్టుకొని టాయిలెట్ పెట్టండి. తర్వాత 1 అవర్ వాకింగ్ కండి. లేకపోతే ఇంట్లోనే పనులు చేసుకోండి 1, 2 అవర్స్. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మనసు పట్టు మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోండి. బాగా ఆకలేసినప్పుడు రోజులో 2 సార్లు తినండి. 2 మీల్స్ మధ్యలో ఒక 2 లీటర్స్ అప్పుడో గ్లాస్ తాగండి. చాలా సింపుల్ ఇది. ఇది ఫాలో అవ్వండి. ఎవరెవరికైతే డి విటమిన్ తక్కువ ఉంటుందో, చాలా మందికి తక్కువ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ ఒక్కోసారి రూ. 1000 కూడా వసూలు చేస్తారు. కనుక మీరు చేసుకున్నా చేసుకోకపోయినా సేఫ్. రోజు 60,000 ఐయు డి రైజ్ అని వస్తుంది. 60K అంటారు. ఆ టాబ్లెట్ తీసుకొని వీక్లీ 1 వేసుకోండి. అది ఎప్పుడు వేసుకోవాలి? మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ఆ భోజనంలో నెయ్యి వేసుకొని, భోజనంతో పాటు ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఇట్లా 6 వారాలు, 8 వారాలు వేసుకోండి. ఆ తర్వాత నెలకి ఒకటి చొప్పున లైఫ్ లాంగ్ వేసుకోండి. మీకు డి విటమిన్ మంచి సంతృప్తిగా ఉంటుంది. కుదిరితే నువ్వుల నూనె రాసుకొని ఎండలో నిలబడి 11 గంటలు, 12 గంటలు, 1 గంట లోపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ వీక్‌లో 2, 3 సార్లు. బి12 తక్కువ ఉంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ చేసుకోండి. చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది. 200, 150, 300 దాకా ఉంటుంది. కానీ అబోవ్ 600 ఉండాలి. కుదిరితే ఇంజెక్షన్ డాక్టర్‌ని అడిగి ఒక 6 ఇంజెక్షన్ చేయించుకోండి. లేకపోతే టాబ్లెట్‌లు వేసుకోండి. ఇదనమాట. మెథిలో కొలోబోమిన్ టాబ్లెట్స్ 1500 ఎంసీ వేసుకోండి. అందరూ ఫాలో అవ్వండి. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు అందరూ కూడా ఎవ్రీ సాటర్‌డే, సండే నాది 7 గంటలు ఇంగ్లీష్‌లో క్లాస్ ఉంటుంది వినండి. 2 పీఎంకి వచ్చేసి డాక్టర్ ఆదిత్య గారితో క్లాస్ ఉంటుంది. ఎవరికైనా నాకు గైడెన్స్ కావాలంటే ఈ మొబైల్ నంబర్ 9840852996 ఫోన్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్.